గురుబ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈ వీడియోలో కర్కాటక రాశిలో ఒక నక్షత్రమైనటువంటి ఆశ్లేష నక్షత్రంలో జన్మించిన అమ్మాయిలు ఏ నక్షత్రంలో జన్మించిన అబ్బాయిలను మాత్రం వివాహం చేసుకోకూడదో, ఎవరిని వివాహం చేసుకుంటే వీరికి బాగా కలిసి వస్తుందో వివరిస్తాను. ముందుగా వరస్ట్ మ్యాచెస్ ఏవో చెప్తానండి, ఎవరిని చేసుకోకూడదో వివరిస్తాను. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి ఈ గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా, ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరికి కాల్ చేయవచ్చు. ధనస్సు రాశిలో అబ్బాయి ఏ నక్షత్రంలో జన్మించినా, ఏ పాదంలో జన్మించినా సరే అస్సలు వివాహం చేసుకోకూడదండి. ఎందుకంటే మీకు వారికి మధ్య బకోట దోషం సూచిస్తుంది. అంటే రాశికోటం అనుకూలంగా లేదు అని దాని అర్థం అండి. చేసుకుంటే ఏమవుతుందండి అని చాలామంది అనుకుంటారు. మీది లవ్ మ్యారేజ్ అయినప్పటికీ కూడా ఇప్పుడు అట్రాక్షన్ బాగానే ఉంటుంది, కానీ పెళ్ళైన తర్వాత మాత్రం మీకు వారికి ఖచ్చితంగా గొడవలు వస్తాయి. ఏదో ఒక కారణం చేత విడిపోయే అవకాశాలు ఉంటాయి. లేదా అమ్మాయి వల్ల అబ్బాయి బిక్కుబిక్కును బతకాల్సి రావటం కానీ, అబ్బాయి ప్రవర్తన వల్ల అమ్మాయి బిక్కుబిక్కును బ్రతకవలసి రావటం కానీ జరుగుతుంది. అంటే వైవాహిక జీవితంలో సంతోషం అనేది లోపిస్తుంది, గొడవలు అయ్యే అవకాశాలు ఉన్నాయి. అమ్మాయి మీద అబ్బాయి డామినేట్ చేయడానికి ప్రయత్నిస్తాడు, అబ్బాయి మీద అమ్మాయి డామినేట్ చేయడానికి ప్రయత్నిస్తుంది. దానివల్ల ఇద్దరి మధ్య కూడా భేదాభిప్రాయాలు వస్తాయి. కాబట్టి కర్కాటక రాశి ఆశ్లేష నక్షత్రంలో జన్మించిన అమ్మాయిలు ధనస్సు రాశిలో ఏ నక్షత్రంలో జన్మించిన అబ్బాయిని కూడా వివాహం చేసుకోవద్దు. అలాగే కుంభరాశిలో జన్మించిన వారిని కూడా వివాహం చేసుకోవద్దు. మీనరాశిలోని పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదం, రేవతి నక్షత్రంలో జన్మించిన అబ్బాయిని కూడా మీరు వివాహం చేసుకోవద్దు. మిథున రాశి ఆరుద్ర నక్షత్రంలో జన్మించిన అబ్బాయిని, పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాల్లో జన్మించిన అబ్బాయిని, పునర్వసు 4వ పాదంలో జన్మించిన అబ్బాయిని చేసుకోకూడదు. అలాగే మీ నక్షత్రంలో జన్మించిన అబ్బాయిని కూడా వివాహం చేసుకోవద్దు. తులారాశి స్వాతి నక్షత్రంలో జన్మించిన అబ్బాయికి మీకు ఏకనాడీ దోషం సూచిస్తుంది. అంటే సంతాన సంబంధిత సమస్యలు వస్తాయి. ఇద్దరికి వివాహమైన తర్వాత సంతానం జన్మించకపోవటం కానీ, సంతానలేమి దంపతులుగా మిగిలిపోవటం కానీ, లేదా ఎప్పటికో సంతానం జన్మించిన తర్వాత మీ ఇద్దరు విడిపోవటం కానీ, ఇలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయండి. కాబట్టి కర్కాటక రాశి ఆశ్లేష నక్షత్రంలో జన్మించిన అమ్మాయిలకు వరస్ట్ మ్యాచెస్ ఏవంటే, అంటే వివాహం చేసుకోకూడని నక్షత్రాలు ఏవంటే, మిథున రాశి ఆరుద్ర నక్షత్రం, పునర్వసు నక్షత్రం, ఆశ్లేష నక్షత్రం, తులారాశిలోని స్వాతి నక్షత్రం, ధనస్సు రాశిలోని మూలా నక్షత్రం, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ నక్షత్రంలోని మొదటి పాదం, కుంభరాశి ధనిష్ట నక్షత్రం 3, 4 పాదాలు, శతభిష నక్షత్రం, పూర్వభాద్ర నక్షత్రం, రేవతి నక్షత్రం. ఈ నక్షత్రాలలో జన్మించిన అబ్బాయిలను మాత్రం మీరు పొరపాటున కూడా వివాహం చేసుకోకూడదు. జీవితం మొత్తం నరకంగా ఉంటుందండి. అయితే ఎవరిని చేసుకోవచ్చు అంటే బెస్ట్ మ్యాచెస్ ఎవరో కూడా వివరిస్తానండి. మీకు బాగా సరిపోయే మ్యాచ్ ఏదంటే కర్కాటక రాశి పుష్యమి నక్షత్రంలో జన్మించిన అబ్బాయికి మీకు బాగా సెట్ అవుతుందండి. మీ ఇద్దరి మెంటాలిటీ కూడా చాలా బాగా కలుస్తాయి. మీ ఇద్దరికి 94% అనుకూలత సూచిస్తుంది. జ్యోతిష శాస్త్రం ప్రకారం అష్టకోట గుణమేళనంలో భాగంగా, అంటే వివాహ పొంతనలో భాగంగా 36 పాయింట్లకు క్యాలిక్యులేట్ వేస్తామండి. 36 పాయింట్లకు గాను 18 కంటే ఎక్కువ పాయింట్లు వచ్చాయనుకోండి వివాహానికి అనుకూలం. ఎంత ఎక్కువ వస్తే అంత అన్యోన్యంగా ఉంటారు అని అర్థం. 18 పాయింట్ల కంటే తక్కువ వస్తే వివాహం అనుకూలం కాదు అని చెప్తాము. మీ ఇద్దరికి మాత్రం చాలా బాగా కలుస్తుంది. కర్కాటక రాశి ఆశ్లేష నక్షత్రంలో జన్మించిన అమ్మాయికి, పుష్యమి నక్షత్రంలో జన్మించిన అబ్బాయికి బాగా సెట్ అవుతుందండి. ఫస్ట్ బెస్ట్ మ్యాచ్గా చెప్పవచ్చు. సెకండ్ బెస్ట్ మ్యాచ్ ఏదంటే ఉత్తరా నక్షత్రం అండి. అబ్బాయి ఉత్తరా నక్షత్రం ఏ పాదంలో జన్మించినా సరే మీ ఇద్దరికి బాగా సరిపోతుంది. మూడవ బెస్ట్ మ్యాచ్ ఏదంటే మేషరాశిలోని అశ్విని నక్షత్రం అండి.
అశ్విని నక్షత్రం, సింహరాశిలోని మఘా నక్షత్రం కూడా మీకు బాగా సెట్ అవుతాయి. మీ ఇరువురికి 86% అనుకూలత సూచిస్తుందండి. అంటే 31 పాయింట్లు వస్తున్నాయి 36కి. చాలా అనుకూలమైనటువంటి మ్యాచ్గా చెప్పవచ్చు. థర్డ్ బెస్ట్ మ్యాచ్గా చెప్పవచ్చు. ఫోర్త్ బెస్ట్ మ్యాచ్ ఏదంటే భరణి నక్షత్రం, కృత్తికా నక్షత్రంలోని 1వ పాదం, సింహరాశి పుబ్బా నక్షత్రం. ఈ నక్షత్రాలలో జన్మించిన వారు ఫోర్త్ బెస్ట్ మ్యాచ్గా చెప్పవచ్చండి. మీకు వారికి 82% అనుకూలత సూచిస్తుంది. అంటే 36 పాయింట్లకు గాను 29.5 పాయింట్లు వస్తున్నాయండి. కర్కాటక రాశి ఆశ్లేష నక్షత్ర జాతకులకు ఫిఫ్త్ బెస్ట్ మ్యాచ్ ఏదంటే మకర రాశి ఉత్తరాషాఢ నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రం. ఈ నక్షత్రాలలో జన్మించిన వారికి మీకు 75% అనుకూలత సూచిస్తుంది. అంటే 27 పాయింట్లు వస్తున్నాయండి. ఇది కూడా మీకు ఫిఫ్త్ బెస్ట్ మ్యాచ్గా చెప్పవచ్చు. నెక్స్ట్ బెస్ట్ మ్యాచ్ ఏదంటే అంటే సిక్స్త్ బెస్ట్ మ్యాచ్ ఏదంటే జ్యేష్ఠ నక్షత్రంలో జన్మించిన అబ్బాయికి ఉత్తరాభాద్ర, కృత్తికా నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, అనురాధ నక్షత్రం. ఈ నక్షత్రాలలో జన్మించిన అబ్బాయిలకు మీకు 72% అనుకూలమండి. అంటే 26 పాయింట్లు వస్తున్నాయి. మీకు వారికి బాగానే సరిపోతుంది. సెవెంత్ బెస్ట్ మ్యాచ్ ఏదంటే కన్యా రాశిలోని హస్త నక్షత్రం, అలాగే ధనిష్ట నక్షత్రంలోని 1, 2 పాదాలు. వారికి మీకు కూడా బాగానే సెట్ అవుతుందండి. మీకు వారికి 71% అనుకూలత సూచిస్తుంది. అంటే 36 పాయింట్లకు గాను 25.5 పాయింట్లు వస్తున్నాయి. మీరు సెవెంత్ బెస్ట్ మ్యాచ్గా చెప్పవచ్చు. ఎయిత్ బెస్ట్ మ్యాచెస్ ఏవంటే రోహిణి నక్షత్రం, మృగశిర నక్షత్రం. ఈ నక్షత్రాలలో జన్మించిన వారు మీకు ఎయిత్ బెస్ట్ మ్యాచ్గా చెప్పవచ్చు. వీరికి మీకు కూడా బాగానే సెట్ అవుతుందండి. 69% అనుకూలత సూచిస్తుంది. అంటే 25 పాయింట్లు వస్తున్నాయి 36కు గాను. నైన్త్ బెస్ట్ మ్యాచ్ ఏదంటే కన్యా రాశిలోని చిత్తా నక్షత్రం 1, 2 పాదాలలో జన్మించిన అబ్బాయిలు మీకు నైన్త్ బెస్ట్ మ్యాచ్గా చెప్పవచ్చు. అంటే 68% అనుకూలత సూచిస్తుందండి. 24.5 పాయింట్లు వస్తున్నాయి. వీరు కూడా మీకు బాగానే సరిపోతారు. 10th బెస్ట్ మ్యాచెస్ ఏవంటే చిత్తా నక్షత్రంలోని 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని మొదటి 3 పాదాలలో జన్మించిన అబ్బాయిలు 10th బెస్ట్ మ్యాచ్గా చెప్పవచ్చు. మీకు వారికి 67% అనుకూలమండి. అంటే 24 పాయింట్లు వస్తున్నాయి 36కు గాను. 10th బెస్ట్ మ్యాచెస్గా చెప్పవచ్చు. 11th బెస్ట్ మ్యాచ్ ఏదంటే విశాఖ నక్షత్రంలోని 4వ పాదం. వీరికి మీకు 63% అనుకూలత సూచిస్తుంది. అంటే 22.5 పాయింట్లు వస్తున్నాయి 36కు గాను. ఇక చిట్ట చివరికి వీరేనండి. వీరు 11th బెస్ట్ మ్యాచ్గా చెప్పవచ్చు. మొత్తం మీద చూసుకున్నట్లయితే కర్కాటక రాశి ఆశ్లేష నక్షత్రంలో జన్మించిన అమ్మాయిలు ఎవరిని వివాహం చేసుకోవచ్చు అంటే అశ్విని, భరణి, కృత్తికా నక్షత్రంలోని ఏ పాదమైనా, రోహిణి, మృగశిర నక్షత్రం, పుష్యమి, మఘా నక్షత్రం, పుబ్బా నక్షత్రం, ఉత్తరా నక్షత్రం, హస్త, చిత్తా నక్షత్రం, విశాఖ నక్షత్రం, అనురాధ, జ్యేష్ఠ, ఉత్తరాషాఢ నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రం, ధనిష్ట నక్షత్రంలోని మొదటి 2 పాదాలు, ఉత్తరాభాద్ర నక్షత్రం. ఈ పాదాలలో జన్మించిన వారిని మాత్రమే మీరు వివాహం చేసుకోవాలండి. ఎవరిని వివాహం చేసుకోకూడదంటే అంటే ఏ నక్షత్రంలో జన్మించిన అబ్బాయిలను అవాయిడ్ చేయాలి అంటే ఆరుద్ర నక్షత్రం, పునర్వసు నక్షత్రం, ఆశ్లేష, స్వాతి నక్షత్రం, మూలా నక్షత్రం, పూర్వాషాఢ నక్షత్రం, ఉత్తరాషాఢ నక్షత్రంలోని మొదటి పాదం, ధనిష్ట నక్షత్రంలోని 3, 4 పాదాలు, శతభిష నక్షత్రం, పూర్వభాద్ర నక్షత్రం, రేవతి నక్షత్రం. ఈ నక్షత్రాలలో జన్మించిన అబ్బాయిలను మాత్రం మీరు పొరపాటును కూడా వివాహం చేసుకోకూడదండి.